హాయ్ రా! గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత ఈరోజు మన ఛానెల్‌లో అయితే వీడియోస్ అప్‌లోడ్ చేయబోతున్నాను. ఫ్లవర్ మేకింగ్ క్లాసెస్ అయితే ఈరోజు తీస్తున్నాను. సో, ఇది చూడండి మార్కెట్‌లో తెచ్చిన ఫ్లవర్ అన్నమాట. దీన్ని తమిళ్‌లో నంద్యావట్టం అంటారు. బట్ తెలుగులో మీరు ఏమంటారో నాకైతే ఐడియా లేదు. మీకు తెలిస్తే కిందన కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, ఈ ఫ్లవర్ చూసారు అంటే పెళ్లి కూతుర్లకి ముహూర్తానికి వాడుతూ ఉంటారు. దీనికి బదులుగా మల్లెపూలు వాడొచ్చు కదా! అనేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. మల్లెపూలు ఏంటవుతది అంటే ఆహ్, త్వరగా ఇదైపోతదనమాట. అంటే ఇదైపోతది. మనం కలర్స్ స్ప్రే అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు పాడైపోతది. ఇది చూసారు అంటే చాలా చిన్నవి. చిన్న ఫ్లవరు. ఇది రేట్ ఎక్కువ. ఇందులోనే పెద్ద పెద్ద మొక్కలుంటది. ఇది చిన్న చిన్న మొక్కలు. మీకు చూస్తే తెలుస్తది. మార్కెట్‌లో చూస్తే ఇలా మొక్కలుంటది. సో, మీకు ఫ్రెష్ ఫ్లవర్స్ ఎలా ఉంటది అనంటే ఎనకట్ల ఇలా కాడలుంటది. సో, ఇలా కాడలు పడిపోకుండా ఉన్న ఫ్లవర్స్ అంతా కొంచెం ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నమాట. కాడలు పడిపోయి ఎక్కువగా రాలిపోయినట్లు అయిపోయిందంటే అది మీకు పాత ఫ్లవర్స్ అయిపోతది. నేను కేజీ తెచ్చాను. ఎందుకంటే నాకు మొత్తం 4 ఫ్లవర్లు రావాలి అనేసి. ఎందుకంటే పెళ్లి కూతురికి 3 వాళ్ళ సిస్టర్‌కి ఒకటి రావాలి అనేసి నేను కేజీ ఎంత ఈ రోజు రేట్‌కి 600కి తీసుకొచ్చాను. ఎందుకంటే సీజన్ తగినంతగా మారుతూ ఉంటది మనకి. సో, ఇది నేను ఉల్లెన్ థ్రెడ్ తీసుకున్నానండి. ఉల్లెన్ థ్రెడ్ మనం నార్మల్‌గా దారం కాదు ఉల్లెన్ థ్రెడ్. ఇందులోనే కొంచెం మీకు ఈజీగా ఉంటదనమాట. సో, మీరు మనం 3 సైజులు మీరు చేయబోతున్నారు కాబట్టి ఫస్ట్ ఇక్కడి నుంచి మీరు మీ చేతులకి కింద ఉన్నంత వరకు ఇలా తీసుకోండి. ఫస్ట్ ఫ్లవర్‌కి కొంచెం ఇంత తీసుకోండి. తీసుకొని ఇలా ఒక 4 సార్లు ఇలా మడత పెట్టండి. ఒక 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ మీరు ఇలా మడత బెట్టి, కొంచెం ఇంత దూరం వదిలి ఒక ముడి వేయండి. నార్మల్ ముడి వేస్తున్నాను. ఇలా ఒక ముడి, మళ్ళీ ఒక 2 టైమ్స్ ఇలా ముడి వేసుకోండి. మీకు కావాలి అంటే 3 టైమ్స్ కూడా ఇలా ముడి వేసుకోవచ్చు. వేసుకుంటే ఇలా తీశారు అంటే ఇటువైపు ఇలా 4 ఉన్నాయి అంతా ఇటును. ఇలా ఒక్క సైడ్ ఉన్నవి ఇలా రన్నింగ్‌లో మీకు ఇందులో నుంచి థ్రెడ్ ఇలా వస్తూ ఉంటదనమాట. ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఇలా ఒక ఫ్లవర్ తీసుకోండి. ఇందులో పెట్టినప్పుడు ఈ కాడలతో పెట్టాలి అనేసి లేదు. నార్మల్‌గా కూడా ఉన్నవి తీసి పెట్టొచ్చు. సో, ఇలా తీసి ఫస్ట్ ఎలా పెడుతున్నాను చూడండి ఇలా. మీ లెఫ్ట్ చేతులు ఇలా ఉండాలి. ఇలా ఉంచండి. ఇలా ఉంచండి. ఇలా ఉంచి ఈ రెండిటికి సెంటర్‌లో ఇలా ఉంచి పైన నా ఫింగర్ ఎలా చూడుతున్నానో చూడండి ఒకసారి ఇలా పైకి. నా రైట్ హ్యాండ్ నుంచి ఇలా పైకి చుట్టి, స్లోగా లైట్‌గా లూజ్ ఇచ్చి ఇలా కిందకి తీసుకొస్తున్నాను. ఇలా తెచ్చారు అంటే ఒక లాక్ అవుతది. దాని తర్వాత మళ్ళీ రెండో ఫ్లవరు. రెండోది తీసి దీనికి పక్కనే ఇలా పెట్టండి. ఇలా. రెండోది ఇలా పెట్టి మళ్ళీ సేమ్. ఇది ఫస్ట్‌లో కొంచెం ఇలా చుట్టి ఇప్పుడేం చేస్తారంటే ఈ ఫ ఈ ఈ ఫ్లవరే కదా మనం పెట్టాము. ఈ ఫ్లవర్‌కి కిందకి ఇలా తీసుకొచ్చేయండి. ఫస్ట్ చూసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటది. బట్ ప్రాక్టీస్ చేస్తూ, చేస్తూ ఉంటే వచ్చేస్తదనమాట. సో, ఇప్పుడు థర్డ్ ఫ్లవర్ ఒకటి తీసుకోండి. తీసుకొని దీని పక్కన మళ్ళీ పక్కనే ఇలా పెట్టాలి. దీని పక్కనే ఇలా పెట్టి, ఈ ఫింగర్స్‌తో ఇలా పట్టుకోండి. పట్టుకొని పైన ఒక్కసారి చుట్టి ఇలా. మీరు మళ్ళీ కొంచెం మళ్ళీ చూసుకున్నారు అంటే మీకు ఈజీగా ఉంటది. సో, ఇలా ఫస్ట్ ఒక్క లైన్ ఫార్మ్ చేసినంత వరకు కష్టంగా ఉంటది. తర్వాత ఈజీగా వచ్చేస్తదనమాట. సో, ఇలా పెట్టి దాని పక్కనే పెడుతున్నాను. పెట్టి దీని పైన చుట్టి చుడుతున్నప్పుడు మనం ఇప్పుడు ఈ ఫ్లవరే కదా పెట్టాము. సో, ఆ ఫ్లవర్ కిందకే ఇలా కాడ కిందకి ఇలా తీసుకొచ్చేసారు అంటే ఆటోమేటిక్‌గా ఇది ఇలా వచ్చేస్తది. మీకింకా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను మీకు. సో, ఇలా పెట్టి ఇలా చుట్టండి. ఇప్పుడు ఒక లైన్ రావాలి ఫస్ట్ ఒక లైన్ రావాలి. మన ఫ్లవర్‌నే ఫోకస్ చేయాలి. కాడలు ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఉంటది. అది మీరు ఫోకస్ చేయకండి. ఒకవేళ మీకిలా చెయ్యి జారుతుంది అనంటే ఇలా కిందన పెట్టుకోండి. పెట్టి దీని పక్కన ఇలా పెట్టి ఇలా చుట్టండి. చుట్టి స్లోగా ఫస్ట్ ఏ కాడ ఉందో ఆ కాడ కిందకి. అర్థమైందా లావణ్య? హ్మ్. హ్మ్. అర్థమైంది. చేస్తున్నప్పుడే తెలుస్తది అంటున్నావా? అవ్వదు. సో, ఒక లేయర్ వచ్చినంత వరకు ఇలా చుట్టండి.
మీకు ఇందులో ఏ డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ కూడా నేను అది క్లియర్ చేస్తాను. மேல தண்டுக்கு கீழ சுத்தணுமா? ఆ! పువ్వుకి పైన చుట్టాలి. కాడకి ఇలా కిందకి చుట్టాలి. కొంచెం జారుతున్నట్లు ఉంటది. ఒక 2, 3 లేయర్స్ పెట్టి ఇది చేసినంత వరకు జారుతున్నట్టు ఉంటది. కంపల్సరీ ఈ చెయ్యి పెయినొస్తది. పెయినొస్తది. ఎందుకంటే ఇలా పట్టుకొని ఉంటున్నాం కదా! అందువల్ల మనకు అలవాటు లేని పని కదా! సో, ఇలా పట్టుకొని ఫింగర్స్ స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తూ ఉన్నప్పుడు పెయినొస్తది. బట్ అలవాటవుతున్న కొలది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఈ ఫ్లారే ఉండాలా అంటే, ఈ ఫ్లార్‌తోనే నేర్చుకోవాలి అని లేదు. మీరు ఏ ఫ్లార్‌తో కూడా మీరు నేర్చుకోవచ్చు. సో, ఇలా ఆటోమేటిక్‌గా ఫాస్ట్‌గా మీకు వచ్చేస్తది. ఇలా కొంచెం దూరం చుట్టిన తర్వాత, ఇప్పుడు ఫస్ట్ లేయర్‌కి, సెకండ్ లేయర్‌కి గ్యాపొస్తుంది. సో, గ్యాపొస్తది కాబట్టి అసహ్యంగా ఉంటది. అందువల్ల ఇది చేతుల్ని ఇలా తీసి, కొంచెం దూరం ఇలా కట్టిన తర్వాత లైట్‌గా కిందకి ఇలా ప్రెస్ చేయండి. లైట్‌గా మరీ టైట్ కాకుండా పువ్వులకి పెయిన్ రాకూడదు. దారం అదే సమయం తెగిపోకూడదనమాట. ஒரு 5 நிமிஷம் வந்து உட்காந்துருங்க. సో, ఇలా టైట్‌గా తీసేశారు అంటే ఆటోమేటిక్‌గా మీకు ఇలా వచ్చేస్తది. ఇప్పుడు దీని పక్కన ఇలా పెట్టి చుట్టడమే. ఇందులో ఇంకా చాలా వెరైటీలు గూడా ఉన్నాయి. అవంతా ఇంకొక మెథడ్స్‌లో బ్రైడల్ అడిగినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఈ ఈ వీళ్ళెందుకు చిన్నది అడిగారు అంటే, బరువు మొయ్యలేరు కాబట్టి. అంటే 3 లేయర్స్ పెడుతున్నాం కదా! సో, పెద్ద పెద్ద ఫ్లాప్స్ పెడితే బరువుగా ఉంటది. ఒక రోజంతా ఉంచాలి అనడం వల్ల వాళ్ళు చిన్నదైతే అడిగారనమాట. అందుకోసం చిన్నవి తెచ్చాము. లేదంటే మాక్సిమం పెద్దవే తీసుకొస్తాను. అది నా కట్టడానికి మనకి ఈజీగా ఉంటది. కొంచెం దీని గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఇలాగే కావాలి, అలాగే కావాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా! సో, ఈ ఫ్లవర్ మీ సైడ్ అవైలబుల్ ఉంటుందా అనేది చెప్పండి. మీకు ఉంటది. ఎందుకంటే ఏపీ సైడ్ చాలా మంది ఈ ఫ్లవర్ తెల్లవారితే దేవుళ్ళకి పెట్టి నేను చూస్తాననమాట. సో, మీకు ఉంటది. సో, ఇలా కొంచెం దూరం చుట్టి మీకు ఆ గ్యాప్ వస్తుంది అని అనే టైంకి ఇలా టైట్‌గా లాగియండి. సో, ఈ మెథడ్‌లోనే మొత్తం ఫ్లవర్ మొత్తం కట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు నేను షార్ట్స్‌లో గాని, ఇంకొక లాంగ్ వీడియోస్‌లో గాని అప్‌లోడ్ చేస్తానండి. సో, ఈ వీడియో ఎలా అనిపించింది, ఏంటి అనేది కూడా కిందన చెప్పండి. ఇందులో ఏదైనా డౌట్ ఉంది, ఇంకా ఫర్దర్‌గా ఏదైనా మీకు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని అనుకుంటే కూడా అది కూడా చెప్పండి. ఓకే. బాయ్.